దేవుడు సంపూర్ణ పిలిపిచ్చాడు. సంపూర్ణ పిలుపు. ఇదివరకు నేను వెడ్డింగ్స్, బర్త్డేస్, ఈవెంట్ మేనేజ్మెంట్ చేసేవాడిని. నాకు చాలా ఆర్ట్ ఇచ్చాడు దేవుడు గిఫ్ట్. దాని ద్వారా ఎంతోమందిని మోసం చేసి డబ్బులు సంపాదించడం అలా చేసేవాడిని. దేవుని దగ్గరికి వచ్చాక దేవుడు అన్నాడు, అన్నీ విడిచిపెట్టి విశ్వాసం మీద బ్రతుకు. అదే సంవత్సరాన్న నా ఇంటి దగ్గర కూడా నాకు సపోర్ట్ ఆగిపోయింది. ఇంటి దగ్గర నుంచి లేదు, ఉద్యోగం లేదు, విశ్వాసమే బ్రతకమన్నాడు దేవుడు. నాకు విశ్వాసం లేక నేనేం చేశానంటే, చిన్న సేల్స్ జాబ్ చేద్దాం, సువార్త చేసుకుంటా, నాకు కావాల్సింది కాళ్ళ మీద నిలబడడానికి చింత సంపాదించుకుందామని బయటికి వెళ్ళాను. సాయంత్రం ఇంటికి వచ్చేటప్పటికి కాళ్ళు నిండా పుళ్ళు వచ్చేసినాయి. దేవుడు అన్నాడు, ఇంటి దగ్గర నేను ఏడుస్తున్నాను, దేవా ఉద్యోగానికి వెళ్ళలేకపోతున్నాను, సువార్తకి వెళ్ళలేకపోతున్నాను, ఇంటి దగ్గర సపోర్ట్ లేదు, ఏంటి పరిస్థితి అని ఏడుస్తుంటే దేవుడు అన్నాడు, నేను నిన్ను విశ్వాసం మీద బ్రతకమన్నాను. ఇంత భయంకరమైన కంపు కొట్టే జీవితం నుంచి నిన్ను రక్షించాను, నిన్ను పోషించగలనని నువ్వు అనుకోలేదా? నేను ఒక మాట అన్నాను, దేవా అయితే క్షమించు, నేను ఆపేస్తాను. నేను ఉద్యోగం చేయకపోతే నా జాబ్ ఖాళీ, ఏం తింటానో నాకు తెలీదు, సువార్తకి వెళ్తాను, శక్తి ఉన్నంత సేపు చేస్తాను, శక్తి అయిపోయాక కళ్ళు మూసేస్తాను, నువ్వేమన్నా ఇస్తే తిని చేస్తాను అన్నాను. మీరు నమ్ముతారా? అలాగ దేవుడు నాకు చెప్పి ఈరోజుకి 4 సంవత్సరాలు అయింది. 4 సంవత్సరాలు బియ్యము కొనుక్కోలేదు, కూరగాయలు కొనుక్కోలేదు, కనీసం మిరపకాయలు కొనలేదు. ఎంత నమ్మదగిన దేవుడు! రాజకుమారుని కాదా నేను? రాజకుమారుడు ఏమన్నా కొనుక్కుంటాడా? ఎంత సత్యం, ఎంత సత్యం, నా నోటితో చెప్పలేను. మిరపకాయలు 4 సంవత్సరాలు మిరపకాయలు కొనలేదని అమెరికా ప్రెసిడెంట్ ఆయన చెప్పగలడా? దేవుడు నాకు ఇచ్చాడు. ఇప్పుడు అంటున్నాడు, ఇలాంటి సాక్ష్యం నువ్వు చెప్పడానికి నిన్ను ఉద్యోగం చేయొద్దన్నాను. నువ్వు ఉద్యోగం చేసి సేవ చేస్తే నీకు వేరే వాళ్ళకి తేడా ఏంటి? నీలో ఈ ప్రత్యేక సాక్షి ఇవ్వడానికి చేయొద్దన్నాను. వాట్ ఏ జాయ్! నా నోటితో చెప్పలేను. ఎంత ఫ్యాన్సీఫుల్ అంటే, ఈ ప్రాంతాల నుంచి చెన్నై, మెడ్రాస్, మౌంట్ రోడ్, స్పెన్సర్ ప్లాజా అని ఉంటుంది, అక్కడికి వెళ్ళి హెయిర్ కట్ వేయించుకునేవాడిని. ఎవరైనా వెళ్తారండి చెన్నై వెళ్ళి ఎవరైనా హెయిర్ కట్ వేయించుకుంటాడా? అంత ఫ్యాషన్ ఇదిలో ఉండేవాడిని. దేవుడు ఎలాంటి కృప అంటే, ఈ రోజున నా హెయిర్ జుట్టు పెరిగినా నేను హెయిర్ కట్టింగ్ సలూన్కి వెళ్ళను. మంచినీళ్ళే తాగకపోతే హెయిర్ కట్కి వెళ్తానా? హెయిర్ కట్టింగ్ సలూన్కి వెళ్ళను. దేవుని మీద కనిపెట్టాను. నెల అయిపోయింది, 2 నెలలు అయిపోయింది, 3 నెలలు అయిపోయింది, జుట్టు పెద్దదైపోయింది, పిచ్చోళ్ళకి కనిపిస్తున్నాను. నాయన సువార్త ఇలా చేస్తే సిగ్గు, ఏదన్నా చేయనైనా ఆయన ప్రార్థన చేస్తున్నాను. ఓ రోజున ఇంటి దగ్గర దుఃఖపడతా బాధపడతా ప్రార్థన చేస్తున్నాను. ఒక కాల్ వచ్చింది. అందరు వినండి, ఏమంటున్నాడంటే, అన్నా మా మామగారు నాకు కొత్త ఫ్రిడ్జ్ కొన్నారు, పాత ఫ్రిడ్జ్ రేపు మార్నింగ్ వచ్చి మీకు ఇచ్చేయచ్చా అంటున్నాడు. ఏమనుకోరు కదా అంటున్నాడు. నేనేమనుకుంటాను, నేను అడిగానా? నీకు ఇవ్వాలంటున్నావు, ఇస్తే ఇవ్వు, నేనేం అడగలేదు, నేనేం బాధపడినాను. నన్ను మార్నింగ్ ఆటోలో ఫ్రిడ్జ్ తీసుకొచ్చి కనెక్ట్ చేసాడు. ఆయన వెళ్ళిపోతా మోటార్ బైక్ దగ్గరికి వెళ్ళాడు. బైక్ దగ్గరికి వెళ్తే నేను సీ ఆఫ్ చేయడానికి వెళ్ళానండి. ఆయన అంటున్నాడు, అన్నా మీరేమనుకోకపోతే ఒకటి అడగనా మిమ్మల్ని అన్నాడు. ఏంటంటే, మీకు నేను హెయిర్ కట్ వేయొచ్చా అంటున్నాడు. నాకు ఫ్రిడ్జ్ ఇవ్వడానికి వచ్చి నేనే హెయిర్ కట్ వేస్తాడా? వచ్చా మీకంటే వచ్చా అన్నాడు. నన్ను దువ్వెని అడిగాడు. నా దగ్గర దువ్వెని లేదు. 5 కిలోమీటర్స్ వెళ్ళి దువ్వెని కొనుక్కొచ్చాడు. సిజర్స్ అడిగాడు, ఇచ్చాను, నా సిజర్స్ కట్ అవ్వట్లే. మళ్ళా 5 కిలోమీటర్స్ వెళ్ళి వచ్చి సిజర్స్ తెచ్చాడు, కట్ చేసేసాడు. ఏమంటున్నాడు తెలుసా అండి? వినండి అందరూ. అన్నా
నేను చదివింది MBA LLB. నేను ఫినాన్స్ కంపెనీకి పనిచేస్తున్నాను. నేను చదివిన చదువుకి పెద్ద జాబ్ వస్తుంది, రావడానికి ప్రార్థన చేయండి, నాకు మీరు ఏమి ఇవ్వద్దు అన్నాడు ఫ్రీగా. ఇంకేమన్నాడంటే, అన్న ఎవ్రీ మంత్ మీకు హెయిర్ కట్ నీడ్ ఉంటే నాకు జస్ట్ కాల్ చేయండి, వీలు చూసుకొని వచ్చి మీకు వేసేస్తాను అన్నాడు. 4 days అయింది, మళ్ళీ వచ్చేసాడు. ఎలా ఉందండి? MBA LLB వేసాడు. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నువ్వు నా మీద కనిపెట్టింది ఒక హెయిర్ కట్కే, నేను నీకు ఒక విశ్వాసి ప్లస్ ప్రొఫెషనల్, చదువుకున్న ఆయన, బూతులు మాట్లాడు, పాన్ పరాగ్ తిండు, చుట్టూ వాల్ పోస్టర్లు ఉండవు, నీ కాళ్ళ దగ్గరికి వచ్చి నీ ఇంటి దగ్గర వేసే స్థితి ఇచ్చాను. ఎప్పుడు 3.5 నెలల దేవుని మీద ఆనుకుంటే. హెయిర్ కట్ గురించి నువ్వు అనుకుంటున్నావా? నాకు ఒకటే నేర్పించాడు ప్రియులారా, నా జోబులో డబ్బుల్ని నేను చూస్తే షాప్లో ఏదైనా కొనుక్కుంటాను, కానీ నా హృదయంలో ఉన్న, గుండెలో ఉన్న ఆవగింజంత విశ్వాసం వాడితే పరలోకం నుంచి పొందుకుంటాను. దేవుడు ఏమన్నాడు తెలుసండి? నువ్వు కోరింది హెయిర్ కట్ ఒకటే, నేను నీకు ఇచ్చింది హెయిర్ కట్ ప్లస్ ఫ్రిడ్జ్ బోనస్ ఫ్రీ. ఎవ్రీ మంత్ ఫ్రీ హెయిర్ కట్. రాజకుమారుడి దగ్గరికే చదువుకున్న వాళ్ళు కాళ్ళ దగ్గరికి వచ్చేస్తారు. చదువులో ఫెయిల్ అయిపోయిన వాడి దగ్గరికి వచ్చి ఎవరైనా వేస్తారండి? నేను ఫెయిల్ అయితే అయ్యి ఉండొచ్చు, కానీ రాజకుమారుణ్ణి. నువ్వెవరి కుమార్తెవి, ఎవరి కుమారుడివి? నీకు కూడా ఇంత లోతైన మారు మనసుతో కూడిన రక్షణ ఉందా? నీలో ప్రవహిస్తుంది జీవజలం లాంటి విశ్వాసము. పరలోకంలో ఉన్నాయన్నీ నీయే. షాపుల్లో చూడవు. నేను ఒకప్పుడు చెన్నైలో ఇచ్చుకున్నాను హెయిర్ కట్, ఈరోజు నా కాళ్ళ దగ్గరికి వస్తుంది. నమ్ముతావా? ఒకరోజు ఫ్యాషన్ డిజైనర్స్ దగ్గరికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టుకొని కొనుక్కొని కుట్టించుకునేవాడిని. ఈరోజు వద్దంటే నాకు తెచ్చి ధరిస్తున్నారు. నమ్మగలవా? ఈ ఒక్క షర్టే నేను వాళ్ళు చెప్పలేదు, ట్యాగ్ చూశాను, దిస్ ఇస్ మోర్ దెన్ 1000 రూపీస్. ఇవాళ మార్నింగే తీసి వేసుకోవాల్సి వచ్చింది, వాళ్ళు ఫోర్స్ చేస్తుంటే. ప్రియులరా, బెల్ట్ కూడా నేను కొనుక్కున్నది కాదు. ఈ బెల్ట్ చిరిగిపోతుంది నాకు ఒకసారి. హాఫ్ కట్ అయింది, ఇంకా హాఫ్ కట్ అయితే బెల్ట్ ఉండదు, ప్యాంట్ డౌన్ అయిపోతుంది. ప్రార్థన చేస్తున్నాను, దేవా ఎలాగా? నీళ్ళే కొనుక్కోను, బెల్ట్ సంగతి ఏంటి? ఏదైనా ఎవరైనా ఇస్తారు, బెల్ట్ ఎవరు ఇస్తారు నాయనా అని ప్రార్థన చేస్తున్నాను. నేను నాగార్జున యూనివర్సిటీకి వచ్చి సండే మార్నింగ్స్ ఆరాధన చేస్తాను, పాడిచ్చి వాయిస్తాను. సో హాఫ్ కట్ అయిపోతే ఏం చేశానంటేనండి, మీరు నమ్మరు, స్టేప్లర్ పిన్స్ మీకు తెలుసు కదా, స్టేప్లర్తో పిన్ చేశాను. ఒకప్పుడు నా దగ్గర ఎన్ని బెల్ట్స్ ఉండేవి తెలుసా, ఎన్ని బకల్స్ ఉండేవి తెలుసా, నా నోటితో చెప్పలేను. వెరీ ఫ్యాన్సీఫుల్. ఈ రోజున కట్ అయిపోయిన బెల్ట్ స్టేప్లర్ పిన్స్ తీసుకొని యూనివర్సిటీకి వెళ్ళి వస్తున్నాను. ఓ రోజు యూనివర్సిటీకి వెళ్తే ఒక స్టూడెంట్ బెల్ట్ తీసుకొని వస్తున్నాడు. ఏంటి ఇతను బెల్ట్ తీసుకొని వస్తున్నాడు అని నేను ఎవరికి చెప్పలేదు కదా. అతను ఏమంటున్నాడు తెలుసా అండి? అన్నా, నువ్వు నాకు చెప్పలేదు, నీ బెల్ట్ నేను లాస్ట్ వీక్ చూడలేదు అనుకున్నావు అన్నా, నీ బెల్ట్ మీద ఉన్న స్టేపుల్స్ అంటున్నాడు. నాకొద్దు నీ బెల్ట్ అని నేను అంటుంటే, నాది కాదన్నా, మా డాడీ కొట్టుకున్నాను, ఇది మీకని నాకు ఇచ్చాడు. ప్రియులరా, ప్రతి పరిస్థితి దేవుని మీద ఆధారం. దేవుడు కనపడ్డండి క్రియారూపంలో అన్నీ నీ పక్క నుండి చేస్తాడు, అన్నీ నీ పక్క నుండి చేస్తాడు. ఎంత మటుకు నువ్వు కనపడిన దేవుణ్ణి ఆరాధిస్తున్నావు? ప్రియులరా, ఎందుకు మనకంత అపనమ్మకం కనపడిన దేవుడి మీద? కనపడని కరోనా లోకం అంతా నాశనం చేసిందే, కనపడిపోయిన నమ్మేం కదా. ఎందుకని నాశనం చేసిందని? మరి నాశనం అయ్యేదాన్ని
ఆయన స్వస్థపరిచి, ఆయన విడిపించి, ఆయన రక్షిస్తుంటే ఎందుకు నమ్మమండి? ఎందుకు నమ్మం? నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యం అన్నాడు ఆయన. ఎందుకు నమ్మట్లేదు? అందరూ నాకు చెప్తారు, అన్నా ఇలా కూర్చున్నప్పుడు చాలా బలంగా ఉంటామన్నా, ఆవరించి ఉంటుంది ఆత్మ, బయటికి వెళ్తే శోధనకి తట్టుకోలేకపోతున్నావు అన్నా అని. సత్యమే, 42 సంవత్సరాలు నేను అలాగే జీవించాను. అది ఏ విధమైన శోధన అవ్వండి. ప్రియులారా, 3 విషయాలు చెప్పి ముగిచ్చేస్తాను నేను. అందరు కేర్ఫుల్గా వినండి. 3 విషయాలు. పాపమున్నది. పాపముందంటే తప్పనిసరిగా పరిశుద్ధత ఉండాలా ఉండదా? పాపం ఒక్కటే ఉంది, పరిశుద్ధత లేదా? కొండ ఉన్నది, కొండ పక్కన లోయ ఉంటుందా లేదా? సత్యం ఉన్నది, అసత్యం ఉంటుందా లేదా? మరి పాపం ఉన్నప్పుడు పరిశుద్ధత ఉంటుందా లేదా? చెప్పట్లేదేంటి? మీరు ఎవరు పరిశుద్ధత చూడలేదా? అందరు పాపలు చూసిన వాళ్ళేనా? ఎస్, పరిశుద్ధత షూర్గా ఉంటుంది. రుచి చూస్తేనే చెప్తారు మీరు అది. మరి పాపం ఉన్నప్పుడు, పరిశుద్ధత ఉన్నప్పుడు, పాపం ఉన్నదంటే సాతాను ఉందా లేదా? మీరే చెప్పండి. పాపం సాతాను నుంచి వస్తుందా, దేవుడి నుంచి వస్తుందా? చెప్పాలి. సాతాను ఉన్నదైతే పాపం ఉంది, సాతాను ఉంది. మరి పరిశుద్ధత ఉన్నదంటే పరిశుద్ధ దేవుడు ఉన్నాడా లేదా? ఉన్నాడా లేదా? లేదంటే మైక్ ఆఫ్ చేసేస్తాను, లైట్స్ ఆఫ్. అమ్మో సారీ, పరిశుద్ధ దేవుడు కూడా ఉన్నాడు. 3వది, 2 నేర్చుకున్నాం, పాపము, సాతాను. 3వది, సాతాను ఉన్నదంటే నరకం ఉందా లేదా? ఉందా లేదా? మరి నరకం ఉన్నదంటే పరలోకం ఉందా లేదా? ఉన్నది. మనం ఎందుకు శోధనలో పడిపోతున్నామంటే మనం 3 నమ్ముతున్నాం. పాప ఆకర్షణలను నమ్ముతున్నాం, సాతానికి అనుచరులం అవుతున్నాం, మన డెస్టినేషన్ నరకంలో చేసుకుంటున్నాం. మళ్ళీ చెప్తాను, పాపపు ఆకర్షణలకు, శోధనకి లోనవుతున్నాం. అవడం వల్ల సాతాను బిడ్డలం అవుతున్నాం, నరకంలో నిత్యత్వం గడపడానికి సిద్ధం అవుతున్నాం. 2వదిగా చూస్తే, అందరు వినాలి ఇటు. 2వదిగా చూస్తే, పరిశుద్ధతని నువ్వు నమ్మినట్లయితే, ఈ పరిశుద్ధకి దేవుణ్ణి నువ్వు నమ్ముతావు, ఆ దేవుడు నివసించే పరలోకం నీది నాదే అవుతుంది. శోధకుడంటే ఏమీ లేదు. నేను చెప్తున్నాను చూడండి, ఏదేను వనంలో అక్కడ శోధించింది ఆదాంని, అవ్వని కదండి. ఏ స్వరూపంలో వచ్చింది? ఏ రూపంలో వచ్చింది? ఏ రూపంలో వచ్చింది? శోధకుడు ఏ రూపంలో వచ్చారు చెప్పండి? సర్పం. అంటే నువ్వు నేను సర్పానికి బిడ్డలం అవుతున్నావా? శోధనకి లోనయ్యి. శోధన వచ్చిన ప్రతి ఒక్కళ్ళు, ప్రతి సమయమున నువ్వు ఇది గ్రహించగలిగితే నువ్వు శోధనకు లోనవుతావు. అసలు నేను శోధింపబడుతున్నానంటే నేను సర్పానికి బిడ్డగా అవ్వడానికి. ఇది గ్రహించు నువ్వు. అది ఏ విధమైన శోధన అవ్వచ్చు. మెలకుగా ఉండి నువ్వు ఇది గ్రహించగలిగితే శోధనకి లోనవు. డ్రగ్స్కి వెళ్ళవు, గర్ల్ ఫ్రెండ్స్కి వెళ్ళవు, బాయ్ ఫ్రెండ్స్కి వెళ్ళవు, టాటూస్కి వెళ్ళవు, ఫ్యాషన్స్కి వెళ్ళవు, డబ్బుల వెంట వెళ్ళవు. నో నథింగ్. పరిశుద్ధతనే కోరుతావు. పరిశుద్ధ దేవుడు బిడ్డవవుతావు. నీకు తక్కువ ఏంటి? సిద్ధపరిచి ఉన్న పరలోకంలో సింహాసనం నీదే, కిరీటం నీదే, నిత్యత్వం ఏళ్తావు నువ్వు. కానీ ఎందుకు మనం పొందుకోలేకపోతున్నాం తెలుసండి? అవి కనపడవు కదా, నమ్మట్లేదు కదా, పొందుకోలేకపోతున్నాం. అది నమ్మాలి. అది నమ్మితే తప్పనిసరిగా అక్కడికి వెళ్తాం. నేను నమ్మాను. నమ్మడం ఆయన చెప్పాడు కదా, దాకాన్ని ఎప్పుడు తీరుస్తా అన్నాడు? ఆయన్ని నమ్మినప్పుడు. నువ్వు కూడా నమ్మితే
నీ దాహం ఆయనే తీరుస్తాడు. సమరయ స్త్రీ మళ్ళీ వెళ్ళలేదు, నేను వెళ్ళలేదు, నువ్వు వెళ్ళవు. సింపుల్. దేవుడు నేర్పించేది చివరికి మూడే. నమ్మేరు కదా? పాపం ఉన్నది, సాతానున్నాడు, నరకం ఉన్నది. పాపం కన్నా పరిశుద్ధత బలమైందా కాదా? చెప్పండి. సాతానికన్నా దేవుడు బలమైనోడా కాదా? నరకానికన్నా పరలోకం బలమైందా కాదా? మరి ఈ బలం గెలుస్తుందా? పరిశుద్ధత బలం పాప బలం గెలుస్తుందా? మరి ఇంకెందుకు అపనమ్మకం, ఇంకెందుకు లేటు? ఈ రాత్రి సమయం అందే తప్పనిసరిగా రోదన చెయ్యి. దేవా, నీ సేవకుడిని పంపించావు, ఆయన నిజంగా నీ సేవకుడు అయ్యిండుంటే, ఆయన చెప్పింది సత్యం అయింటే, ఆయన జీవితంలో సమరయ స్త్రీ జీవితంలో జరగబడింది సత్యం అయ్యుంటే, నన్ను కూడా నీ రూపంలో చేసుకున్నావు, నాకు కూడా అలాంటి విడుదలివ్వా, నాకు కూడా జయం ఇవ్వా, నన్ను కూడా నీ బిడ్డ చేయవా, వారసత్వం ఇవ్వా అని ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగా అందరు కళ్ళు ముచ్చుకోవాలండి. మీరు ఇంత వాక్యం విన్నారు, దేవుని ఆత్మ మీ మీద పని చేయాలంటే ఒక్క నిమిషమే, ఎక్కువసేపు కూర్చోపెట్టాం. తప్పనిసరిగా దేవుడు నన్ను ఎలా పంపించాడో మీకు చెప్పాను. నాకు బండి లేని సమయంన దేవుని మీద ఆనుకున్నప్పుడు ఎడారిని సెరయర్లుగా చేసి, ఒక తెలియని వ్యక్తిని అపాయింట్ చేసి ఇక్కడ పంపించడమే కాకుండా ప్రతి శనివారం సువార్తకి వాడపడేటట్టు తెచ్చాడంటే ఆయనే నన్ను తెచ్చాడు. తెచ్చిన దేవుడు గాల్లో మాట్లాడలా, సూటిగా మీ హృదయాలకే మాట్లాడాడు. మీ హృదయాల కార్యము ఈ సమయమనే చేస్తున్నాడు. ఒక్కసారి కళ్ళు మూచుకోండి. దయగల నాయన, నీ జాలి మన కటాక్షం మా పట్ల ఇంకా ఆగిపోలేదు. అందుకనే లోకం అంతమైపోలేదు. సజీవుడివి ఈరోజు కూడా. బైబిల్లో జరిగిన సందర్భాలు మా జీవితాల్లో నన్ను నమ్మిన వాడు నేను చేసినవి ఇంకా అంతకన్నా గొప్పవి చేస్తాడన్నావు. ఈ బిడ్డల్ని ఎంతగా నువ్వు మార్చి వాడుకోవాలని చూస్తున్నావు. వారు నానైనా బండ బారిపోయిన హృదయాల్ని విరగొట్టండి. ఈ రాత్రి సమయమున నీ ఆత్మని పంపించండి, నీ అగ్ని, పరిశుద్ధాత్మ అగ్ని పంపించండి. వాళ్ళని నోట్లు తెరవండి. నా ప్రభువా, నువ్వు నిన్ను సొంత రక్షకునిగా నన్ను ఒప్పుకొని అంగీకరించే ఇది ప్రతి ఒక్కరికి ఇవ్వండి. ఏ ఒక్కరిని దాటిపోవద్దు. ప్రతి ఒక్కరు వచ్చి విన్న వాళ్ళని వచ్చి వింటే ఆకలి తీర్చావు, నమ్మితే నా ప్రభు దాహం కూడా తీర్స్తావు. ప్రతి ఒక్కరిని ఈ నీ మిషనరీగా మార్చి ఎంతోమందికి నీ రక్షణ వైపు తిప్పి నీ రాజ్యం కట్టే ఇదిలో నువ్వు వాడుకుంటావని చిన్న ప్రార్థన ప్రభువు రక్షకుడైన యేసు నామమున బ్రతిమాలాడి వేడుకుంటున్నాం తండ్రి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ అండి. చాలాసేపు ఉంచేసాం.